ఆదివారం భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నాంపల్లి మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయం, పాఠశాలలు, పోలీస్ స్టేషన్, బస్టాండ్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. ఆదివారం భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నాంపల్లి మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయం, పాఠశాలలు, పోలీస్ స్టేషన్, బస్టాండ్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి 10 జీపీఎస్ సాధించిన వారికి సొంతంగా నగదు రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థుల సౌకర్యార్థం మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం, పెద్దిరెడ్డి అనంతరెడ్డి, త్రివేణి సంగమం సొసైటీ చైర్మన్ ఈద శేఖర్ విద్యార్థుల సౌకర్యార్థం పలు వసతులు కల్పించడానికి ముందుకు వచ్చారు. అనంతరం నాంపల్లి సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి 10వ తరగతి విద్యార్థుల సౌకర్యార్థం నగదు రూపంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్కు వెంటనే అందించి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాల కొండల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పానుగంటి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చేతులు పెట్టకూడదు మళ్ళా పైకొని నాంపల్లి హై స్కూల్లో విద్యార్థులను చైతన్యపరచడానికి గాను, అదేవిధంగా 4 మంచి మాటలు చెప్పడానికి కానీ వేదిక ఏర్పాటు చేసినందుకు కానీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ మనము జనరల్గా ఈ భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాల్సిన ఈ సందర్భం రోజు రోజుకి స్వాతంత్ర స్ఫూర్తి అనేది
ఈ మానవ సమాజంలో కొరబడుతుంది. కాబట్టి ఈ స్ఫూర్తిని పెంపొందించాలంటే అది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది అంటే అది మళ్ళా విద్యార్థుల నుంచే సాధ్యమవుతుంది అనే విషయం మనందరం గుర్తెరిగి విద్యార్థులను చైతన్యపరిచి విద్యార్థులకు బోధన చేసి విద్యార్థి లోకంలో చైతన్య స్ఫూర్తిని రగిల్చాల్సిన బాధ్యత మన ఉపాధ్యాయుల మీద ఉన్నదని ఈ సందర్భంగా ఒకసారి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పుడు సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ గారు శ్రీ పూల వెంకటయ్య గారిని ప్రసంగించాల్సిందే కోరుచున్నాం. దయచేసి పెద్దలు అనేదా భావించకుండా ఇది తక్కువ సమయంలోనే మాట్లాడాల్సిందే కోరుచున్నాం. టీచర్స్ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి, ముఖ్యంగా ఏంటంటే ఈ స్ట్రెంత్ చూస్తే నేను చదువుకున్న స్కూల్ ఇదే నాకు పెద్ద కొద్దిగా నాకు అనుమానంగా ఉంది, అవమానంగా కూడా ఉంది నాకు. ఎందుకంటే ఈ స్కూల్కున్న చరిత్ర అనేది అలాంటిది. దయచేసి మీ టీచర్స్ అందరు కూడా నేను ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో జూన్లో ఈ స్ట్రెంత్ ఇంకా రెండింతలు అంటే ఇంకా 2 times పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద విద్యార్థులకి మనందరం కూడా సేవ చేసి మీరందరూ కూడా విద్యను బోధించి వీళ్ళని ఎంతో ఉన్నతాలను తీసుకుపోవాలని మీ అందరూ కూడా మారే గారు ఒక్కటే దెబ్బకాయ దండే అంబేద్కర్